హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్ మిల్లలాక్స్. ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీరు బటర్ మసాలా అనమాట కర్రీ చేస్తున్నానండి. పన్నీర్తో నేను బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక 1.5 లీటర్ పాలు తీసుకున్నానండి. తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అవి పొంగేటప్పుడు కొంచెం పొంగిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ దాంట్లో పిండేసుకుంటే కొంచెం పాలు విరుగుతా వస్తాయండి. కొంచెం టైం ఒక 5 మినిట్స్ టైం పడుతుందన్నమాట. విరుక్కుంటా నెమ్మదిగా పాలు విరిగిపోతాయి మొత్తము. విరిగిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని అందులో షిఫ్ట్ చేసేసుకొని అందులో వేసేస్తే మనకి ఈ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏది ఉన్నాయో అవన్నీ కిందికి వెళ్ళిపోతాయండి. ఈ పన్నీర్ మనం పైన విరిగిపోయిన పన్నీర్ అంతా ఆ క్లాత్లో ఉండిపోతుంది. చూడండి ఇలాగ తయారవుతుంది అనమాట. నేను షేప్ ఏం పెట్టలేదండి. మనం జస్ట్ క్లాత్ పెట్టేసి దానిపైన ఒక రోల్ బండ పెట్టాననమాట. అప్పుడు ఇలా గట్టిగా అయిపోయింది. మనం ఫ్రిడ్జ్‌లో కూడా వేయనవసరంలా. ఎప్పుడు మనం తినాలనుకుంటే అప్పుడు ఫ్రెష్‌గా ఇలా ఇంట్లోనే పన్నీర్ చేసుకొని రెడీగా చేసుకోవచ్చనమాట. కర్రీస్ అనమాట. చాలా టేస్టీగా మనం ఇంట్లో చేసుకునేదైతే మన కళ్ళ ముందర మనం హ్యాపీగా చేసుకొని తినేయగలమండి. అదే బయట కొనుక్కొచ్చినేటంటే కొంచెం ఏం కెమికల్స్ ఏమేమన్నా కలిపారా అని భయమేసిద్ది. నేనైతే ఇంట్లోనే చేస్తాను మోస్ట్‌లీ. పన్నీరు మా పిల్లలు పన్నీర్ కర్రీ అడిగితే కంపల్సరీ నేను ఇంట్లోనే చేస్తాననమాట. చూడండి ఇంత సాఫ్ట్‌గా ఉందో అలా సాఫ్ట్‌గా ఉంటదనమాట పన్నీర్ మొత్తము మనం ఇంట్లో చేసుకుంటే. బయటిదైతే కొంచెం గట్టిగా రబ్బర్ ఉన్నట్టు ఉంటదండి. అలాగే ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో పెద్ద పెద్దగా ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఒక 3, ఏం తెల్లుల్లిపాయలు ఒక 4, 5, కొంచెం అల్లము, ఆవాలు, జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, ఒక క్యారెట్ కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ వేయరు మామూలుగా అయితే, కానీ నా స్టైల్‌లో నేను చేస్తున్నాననమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటది. చాలా హెల్తీగా ఉంటది ఫుడ్డు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. తర్వాత బాదం జీడిపప్పులేసుకున్నానండి. తర్వాత ఒక 3 టమోటాలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఆయిల్‌లో బాగా వేయించుకున్నాను. వేయించుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం మగ్గిపోతాయనమాట. వేగుతాయి బాగా. వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. అంతే అండి. చాలా ఈజీగా ఉంటది. ఈ కర్రీ అయితే ఇలా చేసుకోండి. నేను చూపించిన ప్రకారం చాలా టేస్టీగా ఉంటది. చపాతీలకి సూపర్ టేస్టీగా ఉంటదండి. పుల్కాలకి, చపాతీకి బావుంటది. నెక్స్ట్ రైస్‌లోకి గూడా ఓకే అన్నట్టు అట్లా అట్లా ఉంటదండి. అంతే చాలా బావుంటదనమాట. మీరు ట్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకున్నానండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో నేను బటరేసుకున్నాననమాట. కొంచెం ఆయిలేసేసాను. కొంచెం వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ తీసుకొని వేయించుకొని, కట్ చేసుకొని వేయించుకుంటున్నానండి. ఏంటంటే కొంచెం ఆ బటర్‌లో కొంచెం ఎర్రగడ్డ అనేది కొంచెం వేగితే బాగా టేస్ట్ వస్తదనమాట. తర్వాత నేను ఏదైతే పేస్ట్ కొట్టుకున్నానో, ఆ మొత్తం పేస్ట్ అందులో యాడ్ చేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. పన్నీర్ కర్రీ నేనెప్పుడు చేసినా మా పిల్లలు బాగుందని చెప్తారండి. అంత బాగుంటది. టేస్టీగా ఉంటది. మీరు ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. అయితే అందులో కొంచెం ఆ మిక్సీలో కొంచెం గ్రేవీ ఉంటే అందులో కొంచెం వాటరేసేసి బాగా వేసేసి దాంట్లో వేసేసానండి. ఇది సిమ్‌లో పెట్టేసుకొని అదంతా ఉడకాలి గదా! ఉడికేదాకా సిమ్‌లో పెట్టేసుకుంటే ఒక 3 మినిట్స్ ఉడికిపోతదనమాట. తర్వాత మనకి దానికి టేస్ట్ ఎంత కావాలో అంతవరకి దాంట్లో ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలి టేస్ట్‌కి తగినట్టు. కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ ఏసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం వాటరేసేసుకుంటే ఆ మసాలా అంతా ఉడికిపోతదనమాట. అందుకని కొంచెం వాటర్ గూడా యాడ్ చేసేసుకున్నాను. ఏసేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి. మసాలా అంతా బాగా ఉడకాలనమాట. పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఓ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ చూడండి ఇలాగా ఉడకాలనమాట. ఈ టైంలో మనం ఏంటంటే పన్నీరు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో, ఆ పన్నీర్ గూడా అందులో యాడ్ చేసేసుకొని ఇది గూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పన్నీర్‌కి బాగా పట్టిద్దనమాట. ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి వదిలేస్తే ఇదేంటంటే మసాలాలో బాగా ఉడికిపోతదనమాట పన్నీరు కర్రీ అనేది. ఇంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. ఇందులో కొంచెం కొంచెం బటరు, కొంచెం వెన్న
ఇది గూడా మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే వెన్న వేసుకోవచ్చండి. వేసుకుంటే ఏంటంటే మరింత టేస్ట్ వస్తదనమాట కర్రీకి. నాకు ఇంట్లో అందుబాటులో ఉంది కాబట్టి నేనేసేసుకున్నానండి. కొంచెము కొంచెము బటరేసుకున్నాను. కొంచెము వచ్చేసి వెన్న ఏసుకున్నానండి. ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. అంతే అండి. ఈ కర్రీకి చాలా టేస్ట్ అంతా వస్తదండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.